Welcome to the special bulletin Pattisima Progress Report, NTV Ground Report. ప్రతి ఏటా గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోంది. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు తలపెట్టిన పోలవరం మరింత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈలోగా పట్టిసీమ వద్ద లిఫ్ట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీరు కృష్ణానదికి తరలించాలనేదే ప్రధాన లక్ష్యం. అది కూడా నదికి వరద పోటెత్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే నీటిని పంప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా కేవలం సముద్రంలో కలిసే వృధా నీటిని మాత్రమే వాడుకుంటున్నట్లవుతుంది. పట్టిసీమ వద్ద 14 మీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే నీటిని లిఫ్ట్ చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రౌండ్ రిపోర్ట్ని ఒకసారి మీ ముందు ఉంచే ప్రయత్నాన్ని ఎన్టీవీ టీం చేస్తూ ఉంది. ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరు, ఈ ప్రాజెక్టు ఏ రకంగా రెండు నదులను అనుసంధానం చేయబోతుంది అనే దానికి సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్టీవీ టీం ప్రత్యేకంగా ఇక్కడ పర్యటిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే గోదావరి నది నుంచి మొత్తం 8500 క్యూసెక్కుల నీటిని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి కృష్ణానదికి తరలించాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. వృధాగా పోతున్నటువంటి వేలాది టీఎంసీల నీరు గోదావరి నుంచి ఫ్లడ్ సీజన్లో వృధాగా పోతుంది. ఆ వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలి, కరువు రహిత రాష్ట్రంగా చేయాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసమే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్కి పునాది రాయి వేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క 24 లిఫ్టుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఒక భారీ పంప్ హౌస్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పంప్ హౌస్ నుండి నీటిని లిఫ్ట్ చేసి 4 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించనున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 12 పైప్ లైన్లతో ఈ నీరు ఇక్కడ నుంచి తరలింది. ఇక్కడ 12 పైప్ లైన్లు 4 కిలోమీటర్ల ద్వారా తీసుకువెళ్ళి నీటిని పోలవరం ప్రధాన కాలువ, కుడి కాలువగా చెప్తున్నటువంటి ఈ కాలువలో నీటిని అంతా డంప్ చేస్తారు. ఇక్కడ నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్కి ఈ నీరు వెళ్తుంది. తద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఒక పునాది రాయి పడుతుంది. అది పూర్తవుతుందని ప్రభుత్వం లక్ష్యంగా భావిస్తుంది. అయితే 14 మీటర్ల కంటే ఎక్కువ వాటర్ ఇక్కడ ఉన్నప్పుడే పోలవరం పూర్తవడానికి ముందే దీని ఫలాలు దక్కించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ పట్టిసీమ ప్రాంతంలో 14 మీటర్ల కంటే వాటర్ ఉంటేనే ఇక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఫ్లడ్ సీజన్గా భావిస్తున్నటువంటి 3 నెలల కాలంలోనే ఇక్కడ నుంచి నీటిని తరలిస్తారు. ఆ తరలించే నీటిని కూడా ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కలపడం ద్వారా కృష్ణా డెల్టాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని మనం చెప్పొచ్చు. ఇది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్. ఈ రకంగా నీటి తరలింపు జరగబోతూ ఉంది. సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణం అంటే భారీ సంస్థలు పోటీలో ఉంటాయి. పదుల సంఖ్యలో టెండర్లు దాఖలవుతాయి. అయితే ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలనే ప్రభుత్వం స్పష్టం చేయడంతో చాలా మంది వెనుకడుగు వేశారు. L&T, మెగా ఇంజనీరింగ్ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే L&T కంటే తక్కువ కోట్ చేసిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టును తాము ఓ సాధారణ కాంట్రాక్ట్గా భావించడం లేదని, నదుల అనుసంధానంలో కీలకంగా మారిన దీన్ని ఓ సవాల్గా తీసుకున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో మరింత శ్రద్ధతో నిర్మాణం పూర్తి చేసి నిర్దేశించిన సమయానికి నీటిని తరలిస్తామంటున్నారు. టోటల్ అరౌండ్ 7 acres ల్యాండ్ అండి. ఇదంతా ల్యాండ్ టేక్ ఓవర్ చేసుకుని కటింగ్, లెవెలింగ్, ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేసాము. తర్వాత గైడ్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో డయాఫ్రామ్ వాల్ చేయడానికి అని చెప్పి బెంటోనైట్ సెటప్ అని, రీఇన్ఫోర్స్మెంట్ యార్డ్, బ్యాచింగ్ ప్లాంట్స్, ఎక్విప్మెంట్ మొబిలైజేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతానికి మొదట్లో ఉండాల్సిన ఇబ్బందులు, అడ్డంకులు ఏవైతున్నాయో అన్నీ తొలగిపోయినట్టే. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినంత వరకు కూడా మా తరపున మేము కూడా ముందుకెళ్ళి డైరెక్ట్ మన ఫార్మర్స్తో డిస్కస్ చేసుకొని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో పాటు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాము. 1 yearలో గ్యారంటీగా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. సక్సెస్ అవుతామనే నమ్మకం మాకుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది.
సంస్థ ప్రతినిధులు ఏం చెప్తున్నారన్నది పక్కన పెడితే ఇక్కడ జరుగుతున్న పనులే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎంత వేగంతో ఎంత సామర్థ్యంతో పనిచేస్తోందో చెప్తున్నాయి. స్పెషల్ బులెటిన్ పట్టిసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్లో చిన్న బ్రేక్.